హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర అనమాట. రానున్నవన్నీ పండగలే కదా, పండగ రోజు మనం ప్రత్యేకంగా చేసుకునేది పులిహోర. ఎప్పుడు మనం చేసుకునే పులిహోర కాకుండా ఈరోజు నేను మీకు ప్రసాదం పులిహోరని డిఫరెంట్ స్టైల్లో చేసి చూపిస్తాను. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్లో, సింపుల్ స్టెప్స్లో చెప్తున్నాను. చాలా తక్కువ టైంలో ఈ పులిహోరని తయారు చేసుకోవచ్చు. అలాగే రుచి కూడా గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇక్కడ చింతపండు నానబెట్టే పని లేదు. ఉదయం మనం పూజలోకి చాలా త్వరగా పులిహోరని చేసుకోవాలనుకుంటే ఈ కొలతలతో సింపుల్ స్టెప్స్తో పిల్లలు సైతం ఈజీగా చేసేయచ్చు. సో ఈ ఆలస్యం చేయకుండా కమ్మనైన ప్రసాదం పులిహోరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం అన్నాన్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. దానికోసం నేను ఇక్కడ రైస్ కుక్కర్లో కుక్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే ఈజీగా క్విక్గా అయిపోతుంది. సో ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి. బియ్యాన్ని తీసుకొని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకున్నాక మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పడతాయి అనమాట. పులిహోర కాబట్టి 2వ గ్లాసులో కొంచెం తగ్గించుకొని పోసుకోండి. పులిహోర పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టేసుకొని, మందపాటి ప్యాన్, దాంట్లో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, అలాగే 1 స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ మిరియాలు వేసుకోండి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లోలో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయినాక జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఒక 10 జీడిపప్పు ప్లేస్లో నువ్వులు కూడా యూస్ చేసుకోవచ్చు. నువ్వులు వేసుకొని ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు నువ్వులు అయితే. తర్వాత 2 ఎండుమిర్చి వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హైలో పెడితే మాడిపోతే చేదొచ్చేస్తాయి అనమాట. సో స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కా దించేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిపోయినాక ఒక మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్గా మనకి ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ఫైన్ పౌడర్ చేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఆ ప్యాన్ మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకొని చింతపండు తీసుకోండి. చింతపండు వచ్చేసి వెయిట్లో చెప్పాలంటే 25 to 35 గ్రామ్స్ ఉంటుందండి. గ్రామ్స్లో కాకుండా అయితే పెద్ద నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజ్ అంతా తీసుకోవాలి. తీసుకొని 3/4 కప్ వాటర్ పోసుకోండి. కొంచెం తగ్గించి, కప్ కన్నా కొంచెం తగ్గించి వాటర్ పోసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా 2 మినిట్స్ బాయిల్ చేసుకోండి. 2 మినిట్స్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. మీకు కనుక టైం ఉంటే కనుక చల్లారనివ్వండి. టైం లేకపోతే మిక్సీ జార్లో చింతపండు వేసుకున్నాక 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోండి. నాకైతే కొంచెం టైం ఉంది, నేను చల్లారినాకే వేస్తున్నాను అనమాట మిక్సీ. మీకు టైం లేకపోతే ఐస్ క్యూబ్స్ వేసుకోండి, చిందకుండా ఉంటుంది పైకి. సో చూసారా, నేను చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మన రైస్ ఉడికిపోయి ఉంటుంది. సో రైస్ విజిల్ అంతా పోయాక ఓపెన్ చేసి చూస్తే చూసారా బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దాన్ని వేడి మీదే కొంచెం అలా కదిపేసుకోవాలన్నమాట. కొంచెం పొడి పొడిగా చేసుకోండి. మరీ ఎక్కువ కలిపితే మెత్తగా అయిపోతుంది. కొంచెం పొడి పొడిగా చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టేసుకొని తాలింపు కోసం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకున్నాక తాలింపు దినుసులు వేసుకోండి. అవేనండి పచ్చిపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసుకోండి. వేసుకున్నాక కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక 2 కానీ 3 కానీ ఎండుమిర్చి వేసుకోండి. అలాగే కొంచెం స్లైస్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. 2 కానీ 3 కానీ ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకోండి. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాక 1/2 స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకొని కొంచెం కలిపేసుకున్నాక ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా చింతపండు పేస్ట్, అది కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. చింతపండు గుజ్జు కొంచెం దగ్గర పడుతుంది. చింతపండు గుజ్జు నూనెలో వేగేటప్పుడే కొంచెం బెల్లం వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం వేసుకుంటే. వీడియో క్లిప్ మిస్ అయింది, నేను బెల్లం వేసింది. సో మనకైతే ఎక్కువసేపు పట్టదండి ఫ్రై అవ్వడానికి, ఆల్రెడీ బాయిల్ చేసాం కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే రైస్ ఉడికించుకొని చల్లారి పెట్టుకొని పొడి పొడిగా చేసుకున్న రైస్ ఉంది కదా, దాంట్లో ఈ చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసేసుకొని
రైస్ మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. మనకిప్పుడు రెగ్యులర్ గా మనం చేసుకునే చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. లేదా మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే మనం ఇందాక ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసుకొని అంతా బాగా కలిపేసుకుంటే మన ప్రసాదం పులిహోర అయితే రెడీ అయిపోతుంది. అంతే అండి. ఈ కొలతలతో గనక మీరు ఎగ్జాక్ట్ గా ఫాలో అయితే ఎంతో టేస్టీగా మీకు పులిహోర రెడీ అయిపోతుంది. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఇంగ్రీడియంట్స్ అన్ని డబుల్ చేసుకోండి. టెంపుల్ స్టైల్ పులిహోర మీరు ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్ గా కుదురుతుంది. సో ఇక లేట్ చేయకుండా పండక్కి ఈ ప్రసాదం పులిహోరని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే. వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఆల్.